2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనం ఎర్రగడ్డలోని పిఆర్ నగర్ జంక్షన్ దగ్గర బ్లెండ్స్ అండ్ బైట్స్ ఫ్రూట్ షాప్ దగ్గర అయితే ఉన్నాము. ఈ షాప్ అతి తక్కువ సమయంలో చాలా ఫేమస్ అయిందని విన్నాము. ఎలా ఫేమ్ అయింది ఏమిటి అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం, వచ్చేయండి. హాయ్ సార్. హాయ్. ఈ బిజినెస్ పెట్టి ఎంత కాలం అయింది? సో ఈ బిజినెస్ పెట్టి 1 year అయిపోయింది సార్. వీఆర్ గోయింగ్ గుడ్ నౌ. సో ఇక్కడ పబ్లిక్ కి కూడా కస్టమర్స్ కి చాలా నచ్చింది. సో సార్ ఇప్పుడు బాగుంది. ఈ బిజినెస్ పెట్టాలని ఎందుకు అనుకున్నాము? సో ఆఫ్టర్ కోవిడ్ ప్రతి కస్టమర్ అండ్ పబ్లిక్ ఎలా ఉన్నారంటే హెల్తీ ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారు. సో శాండ్విచెస్, బర్గర్ అండ్ జ్యూసెస్, షేక్స్ అండ్ షవర్మా. సో హెల్తీ ఫుడ్ మనం కస్టమర్ కి ఇస్తే దే ఆర్ హ్యాపీ అండ్ వీఆర్ హ్యాపీ. ఈ ఏరియాలోనే ఈ బిజినెస్ ఇక్కడ పెట్టాలని చెప్పేసి మీకు ఎలా అనిపించింది? సో ఇక్కడ చుట్టుపక్కల మనకి షవర్మా, శాండ్విచెస్ కానీ కస్టమర్ కి అందుబాటులో లేవు. సో మనం కస్టమర్ వరకు మనము వెళ్ళగలిగితే సో మనకి వీఆర్ గెటింగ్ హ్యాపీ, రైట్? సో వెన్ దే ఆర్ హ్యాపీ వీఆర్ హ్యాపీ. ఈ షాప్ కి మామూలుగా బ్లెండ్స్ అండ్ బైట్స్ అని చెప్పేసి పేరు పెట్టారు. దానికి పర్టికులర్ ఒక రీజన్ రీజన్ అనేది అంటే బ్లెండ్స్ అనేది బ్లెండింగ్ మీన్స్ బ్లెండింగ్ అంటే మనం జ్యూసెస్, షేక్స్ అనేది బ్లెండ్ చేస్తాం కాబట్టి సో బ్లెండ్స్. అండ్ బైట్స్ అనేది మనం శాండ్విచెస్, బర్గర్, షవర్మా అనేది బైట్ చేస్తాం. సో యూనిక్ గా అనేది బ్లెండ్స్ అండ్ బైట్స్ అని చెప్తాం. సో కస్టమర్ లో కూడా ఈజీగా నేమ్ వెళ్ళడానికి B2 అనేది లోగో అనేది పెట్టామండి. పర్టికులర్ గా స్పెషల్ ఐటమ్ ఏంటి మీ షాప్? సో మన దగ్గర మెయిన్లీ ఐటమ్ వచ్చేసి శాండ్విచెస్, షేక్స్ అండ్ షవర్మా. సో శాండ్విచెస్ లో ఏంటంటే మనం రెగ్యులర్ మయోనీస్ కాకుండా దాంట్లో కొంచెం గార్లిక్, సో హెల్తీగా ఉండేటట్టు గార్లిక్ యాడ్ చేస్తాము. సో ఫ్లేవర్స్ అనేవి కొంచెం డిఫరెంట్ గా అవుతాయి. బిజినెస్ అంతా ఆన్లైన్ అయిపోయింది కదా, ఆన్లైన్ బిజినెస్ మీరు ఎలా? సో ఆన్లైన్ ఇప్పుడు మనది కూడా ఆన్లైన్ ఉందండి. కస్టమర్ ఒకసారి మన దగ్గరకు వచ్చారనుకోండి, తర్వాత ఆన్లైన్ తీసుకున్నా కానీ జొమాటో, స్విగ్గీ మనది కూడా ఆన్లైన్ అయిపోయింది. స్విగ్గీ, జొమాటో. సో దే ఆర్ ఆర్డరింగ్ ఫ్రమ్ జొమాటో. సో ఆర్డర్ మనకి జొమాటో కూడా మనకి బాగానే మొదట్లో పెట్టుబడి అరౌండ్ 10 lakhs. మంచి ఇన్కమ్ వచ్చేసి స్టార్టింగ్ లో కొంచెం అంటే పబ్లిక్ లో వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. సో వీఆర్ గెట్టింగ్ గుడ్. అతనికి మన షెఫ్స్ ఎలా ఇన్వెస్ట్ చేస్తుంది? సో ఎలా ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు పబ్లిక్ కి కొత్త ఏమైనా స్టఫ్ అంటే వాళ్ళకి లైక్ కొత్త ఫుడ్ అనేది వాళ్ళకి ఎలా వాళ్ళు వాట్ దే ఆర్ సింగింగ్ లైక్ వాళ్ళకి ఏం కావాలి, సో వాళ్ళకి ఏం కావాలో మనం ఒకసారి మనం చేస్తే వాళ్ళకి ఆ ప్రకారంగా కొంచెం డిఫరెంట్ ఫుడ్స్ అనేవి వాళ్ళకి బ్రాంచెస్ ప్రెసెంట్ అయితే ఏం లేదండి. ఫ్రాంచైజ్ కానీ నెక్స్ట్ ఎవరైనా కస్టమర్ నచ్చి మన ఫుడ్ నచ్చితే ఆల్మోస్ట్ 2-3 అయితే అడిగారు. సో వీఆర్ ప్లానింగ్ ఫ్రాంచైజ్ కూడా ఇవ్వడానికి. ఇప్పుడు వచ్చేది సమ్మర్ సీజన్ కదా, కొత్తగా స్పెషల్ గా ఏదైనా ప్లాన్ ఏమైనా చేస్తున్నారు? సో ఆల్రెడీ ఇప్పుడు మనము లస్సీ, మిల్క్ షేక్స్, మోజిటోస్, ఐస్ క్రీమ్స్, సో దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మన B2 కి కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసి కస్టమర్ కి ఇద్దాం. ఇందులో మిల్క్ షేక్స్ ఉన్నాయి, లస్సీస్ ఆల్రెడీ లస్సీ మనం రన్ అవుతుంది, మిల్క్ షేక్, జ్యూసెస్. కొత్తగా ఈ బిజినెస్ లోకి రావాలనుకునే వారికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సజెషన్ అంటే ఫస్ట్ మనము ఏదైనా బిజినెస్ పెడుతున్నప్పుడు ఫస్ట్ 1 month నుంచే ప్రాఫిట్ అనేది ఆలోచించకుండా కస్టమర్ కి మంచి కొంచెం క్వాలిటీ ఫుడ్ వాళ్ళకి ఇష్టపడేటట్టు మనం ఇచ్చామనుకోండి, సో వీల్ గెట్ ద ప్రాఫిట్. సో ఫస్ట్ మంత్ నుంచే ప్రాఫిట్ అనేది రాదు. సో క్వాలిటీ ఫుడ్ ఇవ్వండి, డిఫరెంట్ వెరైటీస్ లైక్ డిఫరెంట్ ఫ్లేవర్స్, క్వాలిటీతో పాటు ఫ్లేవర్. చాలా మంది 1-2 months లో బిజినెస్ పెట్టి మళ్ళీ క్లోజ్ చేసేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటారు? పేషెన్స్ ఉండాలా, పెట్టాలంటే కొంచెం పేషెన్స్ ఉండాలా, క్లీన్నెస్ ఉండాలా. మనం ఫుడ్ అనేది క్వాలిటీ ఇస్తాం,
పేషెన్స్ ఉంటే సరిపోతుంది. అంటే మనము రన్ చేయాలంటే ఫస్ట్ అనేది పేషెన్స్. సో వెన్ విత్ పేషెన్స్ అండ్ మనము క్లీన్నెస్ మెయింటైన్ చేస్తే ప్రాఫిట్ అండ్ ఇప్పుడు స్విగ్గీ జొమాటో లాంటి ఎన్నో ఆన్లైన్ బిజినెస్ మామూలుగా అవేమైనా మీకు అవైలబుల్ లెగ్స్ అండ్ మైట్స్ జొమాటోలో మనం అవైలబుల్ ఉన్నాం బ్లెండ్స్ అండ్ బైట్స్. సో వీఆర్ గోయింగ్ విత్ 4 to 5 stars రేటింగ్ ఇన్ ద బ్లెండ్స్ అండ్ బైట్స్. సో యాక్చువల్ క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బ్లెండ్స్ అండ్ బైట్స్ లో మనం చాలా మంది తీసుకుంటున్నారు చుట్టుపక్కల. ఈ బిజినెస్ తో పాటు మీరు ఇంకో బిజినెస్ ఏమైనా చేయాలని చేస్తున్నారు? లేదండి, దీంతో పాటు అయితే ఏం చేయట్లేదు. దీన్నే ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాము. దీన్నే డిఫరెంట్ ప్లేసెస్ లో కొంచెం ఎక్స్పాండ్ చేస్తే బాగుంటుందని ట్రై. మీరు ఇలాగే ఇంకా ఎన్నో బ్రాంచెస్ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో మన బ్లెండ్స్ అండ్ బైట్స్ తరఫు మీకు తరఫు నుంచి సుమన్ టీవీకి కూడా థ్యాంక్. చూసారు కదా, ఇక్కడ స్ట్రీట్ లస్సీతో పాటు షవర్మా, బర్గర్, శాండ్విచ్ చాలా బాగుంటాయి. మీరు కూడా ఎప్పుడైనా టేస్ట్ చేయాలంటే ఎర్రగడ్డలోని పిఆర్ నగర్ జంక్షన్ దగ్గర బ్లెండ్స్ అండ్ బైట్స్ దగ్గర వచ్చేసేయండి. థ్యాంక్ యూ.